నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. నంద్యాలలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు. రోడ్డు ప్రమాదంలో నా తల్లి అంటూ జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ ఘనియా భావోద్వేగానికి లోనయ్యారు. నందమూరి నగర్లో నా స్థలాన్ని కబ్జా చేయడానికి వైసీపీ నాయకులు బెదిరింపులకు గురి. సార్ మీరే మమ్మల్ని ఆదుకోవాలి. మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఫిర్యాదు. నంద్యాల శ్రీ జమ్ముల పరమేశ్వరి బోనాల పండుగ మహోత్సవం. భక్తి శ్రద్ధలతో చండీ హోమం. నంద్యాల పేరుకు మాత్రమే చిన్న ఆసుపత్రి. డాక్టర్ను ఏర్పాటు చేయండి. చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు, నాయకులు. చిన్న ఆసుపత్రిపై ప్రత్యేక కథనం. నంద్యాల శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి చీరలు భక్తులకు తక్కువ ధరకే కౌంటర్ ఏర్పాటు చేసిన ఆలయ అధ్యక్షులు షెన్నా శ్రీను. నంద్యాల ఆలగడ్డ సిరివేలలో గంజాయి అక్రమ రవాణా. పోలీసులు గుర్తురట్టు. నంద్యాల ప్రజా పరిష్కార వేదికలో వినతులను స్వీకరిస్తూ సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం చేస్తున్న మంత్రి ఎన్ఎండి ఫరూక్. ఆలగడ్డలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పార్వేట ఉత్సవం. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు. సోషల్ మీడియాలో వచ్చే వార్తల్లో పట్ల భక్తులు ఆందోళన చెందవద్దు. శ్రీశైలం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వెల్లడి. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు లేదని తేల్చిన సీట్. చంద్రబాబు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. నంద్యాలలో నిర్వహించిన జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ ఘనియా భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా తన కన్నతల్లిని రోడ్డు ప్రమాదంలో కోల్పోయానని పేర్కొంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తనలాంటి పరిస్థితి మరెవరికీ రావద్దని కోరుకుంటూ కుటుంబంలో పెద్దలను కోల్పోయి పిల్లలు అనాథలుగా మారకూడదని, లారీ డ్రైవర్లు తప్పనిసరిగా రహదారి భద్రతా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడిపి సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని హితవు పలికారు. ఈ ఘటన అక్కడున్న వారందరినీ కదిల్చింది. ఇవన్నీ కూడా రాత్రి 1-2 మధ్యలోనే జరుగుతూ ఉన్నాయి. అంటే నిద్ర అన్నది ఒకటి సరిపోదు. జాగ్రత్తగా ఎదుట వస్తున్న బస్సుని హై స్పీడ్లో లేకుండా బస్ కంట్రోల్ తీసుకోవాలి. ఇప్పుడు డ్రైవర్స్ అందరూ మాట్లాడినప్పుడు నేను ఒకటి ఏం గమనించాను అంటే, మీరు బస్ ఫిట్నెస్ గురించి మాట్లాడారు. అందులో ఉండే బ్యాటరీస్ కానీ లైట్స్ కానీ వీటన్నింటి వల్ల ఏ విధంగా ఎఫెక్ట్ వస్తుంది, ఎందుకు మంటలు లేచాయి. సో ఖచ్చితంగా మీరు వెహికల్ అక్కడ ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సే పంక్చర్ అయింది టైర్. మీరు వెహికల్ స్టార్ట్ చేసే ముందు బస్ ఫిట్నెస్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని స్టార్ట్ చేయండి. మేము మీకు ఏదైనా ఫిట్నెస్ చెక్ చేసుకోండి, సర్టిఫికేట్ తీసుకోండి అంటే మీకు చాలా కోపం వస్తుంది. డబ్బులు కట్టాలి, ఫీజు కట్టాలి, ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ ఆఫీసులు తిరుగుతున్నారు, మధ్యలో మీడియేటర్స్, ఈ గోలంతా ఎందుకని రాష్ట్ర ప్రభుత్వం అంతా ఆన్లైన్ సర్వీసెస్ చేసాం. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటే చాలు, మా అధికారి మొహం కూడా మీకు తెలియాల్సిన అవసరం లేదు. అన్నీ కరెక్ట్గా ఉంటే మేము అప్రూవ్ చేసి ఇస్తాము అని చెప్పి. అంటే ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు మీకు బాధగా ఉంటుంది, కానీ అది నేను ప్రశ్నించడం మీ మంచి గురించే ప్రశ్నిస్తున్నామని మీరు ఎవరు ఆలోచించట్లేదు. ఖచ్చితంగా బస్ ఫిట్నెస్ ఆర్ లారీ ఫిట్నెస్ ఆర్ స్కూల్ బస్ ఫిట్నెస్, ఆటో విపరీతంగా ఎక్కించేస్తారు చిన్నపిల్లల్ని, స్కూల్కి వెళ్ళే పిల్లల్ని. ఆటో కెపాసిటీ 7, 8, 14, 15 ఎక్కించేస్తారు. ట్రాక్టర్లో పనులకు వెళ్ళే వాళ్ళని 30, 40, 50 మందిని ఎక్కించేస్తూ ఉన్నారు. పరిమితికి మించి ఎక్కించడం కూడా తప్పే. మిమ్మల్ని ఆపితే వస్తుంది. బైక్లో 4-5 ఎక్కేసి వెళ్ళిపోతుంటారు. చిన్న పిల్లల్ని, ముందు ఒక చింట పిల్లడు, మధ్యలో ఒక చంటి పిల్లడు, భార్య భర్త ఇంకొకరిని ఎక్కించేస్తూ ఉంటారు. అడిగితే మీకు తప్పుగా అనిపిస్తుంది.
క్వశ్చన్ చేస్తాం, మేము గట్టిగా క్వశ్చన్ చేస్తాం. ప్రశ్నిస్తేనే మీరు మారుతారు. మీరు అంటే మనం, నాతో కలిపి అందరం మారుతాం. కాబట్టి అది స్ట్రిక్ట్గా మన డిపార్ట్మెంట్కి ఏం చెప్తున్నానంటే, నిబంధనలు పాటించిన వాళ్ళపైన ఖచ్చితంగా కఠినంగా ఉంటాము అని ఈ సందర్భంగా నేను మెసేజ్ ఇస్తూ ఉన్నాను. 2026 సంవత్సరంలో యాక్సిడెంట్స్ తగ్గాలి. మాకు ఇచ్చినది కూడా 0 ఫెటాలిటీ. యాక్సిడెంట్ జరిగింది, ఎవరు చనిపోకూడదని. కానీ చనిపోతే పర్వాలేదు, చనిపోకుండా కాల్లో చేతిలో విరగ్గొట్టుకుని బతుకుతారు చూడండి, వాళ్ళ బాధ అసలు చెప్పలేం మనం. ఆలోచించుకోండి ఒక్కసారి. అంటే ప్రతిరోజు నరకం అనుభవిస్తారు వాళ్ళు. ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు నేను చూసాము, ఆటో యాక్సిడెంట్లో ఒక కాలు పోయింది, భార్య ప్రెగ్నెంట్. ఎంత బాధ వేసిందో. ఇప్పుడే ఆ ఊరు వెళ్ళి వచ్చాం. ప్రతిరోజు నరకమే. ఒక్కసారి ఆలోచించి జాగ్రత్తలు తీసుకోండి. మీ కుటుంబం గురించి, మీ గురించి జాగ్రత్తలు తీసుకోండి. నేను ఎందుకు ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి వస్తాను అన్నది నా కుటుంబంలో జరిగిన సంఘటన మీకు చెప్పడానికి. ఎదురుగా ఒక హెవీ ఐరన్ లోడ్తో లారీ వస్తుంది. మా ఫాదర్ మదర్ ట్రావెల్ చేస్తూ ఉన్నారు. హెవీ ఐరన్ లోడ్ లారీ వెహికల్ని హిట్ చేసింది. మా తల్లి, మా అమ్మ ఎగిరిపడి డివైడర్కి తల కొట్టుకున్నారు. ఆమెను బతికించుకోలేకపోయాం. అంటే ఒక యాక్సిడెంట్లో నా తల్లిని నేను కోల్పోయాను. ఆ రోజు ప్రపంచం మొత్తం నాకు శూన్యంగా అనిపించింది. ఒక లారీ డ్రైవర్ నన్ను, నా అన్నయ్యని అనాథులను చేశారా అని. సో కేసు బుక్ చేశారు. వీళ్ళ తప్పు లేదు, లారీ డ్రైవర్దే తప్పని. నేను చెప్పాను, ఆ లారీ డ్రైవర్ నా తల్లిని తీసుకురాలేడు. కానీ నేను ఆ లారీ డ్రైవర్ని శిక్షిస్తే వాళ్ళ కుటుంబం ఏమైపోతుందో. ఏం కేసు పెట్టాల్సిన అవసరం లేదు, వదిలేసేయండి. అంటే నాకు జరిగిన సంఘటనే వేరే వాళ్ళకి జరగకూడదు అని చెప్పడానికి నేను ఈ సమావేశానికి వచ్చాను. ఈ రోజుకు కూడా ఒక కష్టం వస్తే మాట్లాడుకోవడానికి నా తల్లి లేదు అని నేను బాధపడుతూ ఉంటాను. అంటే ఒక్కసారి ఆలోచించండి. ఈ బాధ నేను మీతో చెప్తే ఒక్కరు కాకపోతే ఇద్దరన్నా మారుతారు, డ్రైవింగ్ చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారు అని చెప్పడానికి మాత్రమే నేను వచ్చాను. సో ఈ సందేశం ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. నేను మనస్ఫూర్తిగా మీరందరూ అటెండ్ అయినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ, మీ పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలి, మీరు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక వినతులను స్వీకరిస్తున్న మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఈ సందర్భంగా నందమూరి నగర్లో స్థలం మాది అంటూ ఇంటి దగ్గరికి వచ్చి గొడవలు చేస్తున్నారని, వెంటనే ఖాళీ చేసి వెళ్లాలని వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారని, మాకు న్యాయం చేయాలని మంత్రికి వారి సమస్యలను వివరించారు. మీరు తప్ప మాకు ఎవరు న్యాయం చేయడం లేదని కన్నీరుతో వారి సమస్యలు తెలిపిన వెంటనే మంత్రి ఎన్ఎండి ఫరూక్ స్పందిస్తూ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి సమస్యను వెంటనే పరిష్కార మార్గం చేయాలని, మహిళలకు పోలీసు వారు కూడా అండగా నిలబడి వారికి న్యాయం చేయాలని ఫోన్ ద్వారా తెలపడం జరిగింది. మీ సమస్య పరిష్కారం అవుతుందని వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా సమస్యలు మంత్రి గారికి తెలపడం జరిగిందని, మాకు అండగా నిలుస్తానని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అమ్మేసినారంటున్నాడు, నన్నే ఖాళీ చేయమంటున్నాడు. మళ్ళీ చేసినారంట. ఎక్కడున్నారు సార్? నందమూరి నగర్ చెందని వైసీపీ అతను సార్ మాట్లాడతారు. చెందు అంటారు. ఎవరో పెట్టాడు మన వాళ్ళు అవసరం స్థలాలు స్థలం అని చెప్పాడ. అది సాయంత్రం సాయంత్రం ఉంది అమ్మాయికి చూడదు. మామూలుగా బాధ పెడతలేదు అసలు ఎలా పెడతా
స్టేషన్ పోయినా కూడా మేమే కబ్జా చేసినాం అంటున్నారు. మా ల్యాండ్ మేము కబ్జా అంటే ఎట్లా చేస్తాం? అదే ఆల్రెడీ ఫస్ట్ ఉంది సార్. 2022లో బైకారి శ్రీనివాస్ వాళ్ళతో వాళ్ళు పక్కన తీసుకొని అదేనా అగ్రిమెంట్ పన్ను కరెంట్ బిల్లు కూడా కట్టుకున్నాను. నాకు బాబు చనిపోయి అప్పుడప్పుడు పోయి ఉంటున్నాను. అక్కడే డెలివరీ అయింది కూడా నేను. ఆ వీధి మొత్తం పట్టా వచ్చేసి మా దగ్గర भारत दिया को भी जाओ प्लेटफॉर्म पर बंदा हो गया लोग సాయంకాలం మళ్ళీ మిస్ అయిపోయి మళ్ళీ మిస్ చెప్పుకుని మళ్ళీ మిస్ అయ్యి సార్ చాలా మంది బెదిరించిపోయినారు. సార్ ఇమీడియట్ స్పందించాలి సార్ చెప్తున్నారు. నంద్యాల శ్రీ జమ్ముల పరమేశ్వరి బోనాల పండుగ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. బోనాల పండుగ మహోత్సవంలో భాగంగా శనివారం అమ్మవారికి విశేష అభిషేకం మరియు చండీ హోమం నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తుల పాల్గొని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీ జంబుల పరమేశ్వరి అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మన ఊరు మన గుడి నిర్వాహకులు బోనాల పండుగ వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. శ్రీ జంబుల పరమేశ్వరి దేవస్థానం యందు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ మాఘశుద్ధ పౌర్ణమి రోజు బోనాల పండుగ జరుగును. కావున భక్తులు దానికన్నా చతుర్దశి రోజు ఇక్కడ అమ్మవారికి క్షీరాభిషేకము చండీ హోమము జరుగును. రేపు మళ్ళీ పౌర్ణమి రోజు ఇక్కడ బోనాలు కూడా అమ్మవారికి సమర్పించడానికి భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. వీళ్లకు భోజన వసతి కానీ మొత్తము ఈ దేవస్థానం యందు కల్పించడం జరిగినది. కావున భక్తులు అందరూ కూడా గమనించి పొద్దున 9 గంటల కల్లా బోనాలు తీసుకొని మన గ్రామం నుంచి దేవస్థానానికి రావాల్సిందిగా భక్తులను కోరుచున్నాము. శ్రీ జంబులాంబ పరమేశ్వరి దేవ్యై నమః. నంద్యాల పట్టణానికి వాయవ్య భాగంలో జంబులాంబ అమ్మవారు చాలా విశేషంగా వరాలిచ్చే దేవతగా ప్రకీర్తి పొందుతూ ఉన్నటువంటి అమ్మవారు. మరి ఇక్కడ ప్రతి సంవత్సరం మాఘమాసంలో పౌర్ణమి రోజున బోనాల పండుగ అన్నట్టుగా ఈ పౌర్ణమి ముందు రోజైన చతుర్దశి అంటే ఇవాళ రోజున అమ్మవారికి ప్రత్యేకమైన చండీ హోమాలు ఇవన్నీ కూడా నిర్వహణ గావింపబడుతున్నాయి గత 30 సంవత్సరాల నుంచి కూడా. మరి ఈ చండీ హోమంలో పాల్గొనేటువంటి వారికి అట్లాగే రేపు బోనాల పండుగలో పాల్గొనేటువంటి వారికి అమ్మవారు అపారమైన వరప్రదాతగా దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఛానల్ కారణం చేత దర్శించిన ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించండి, ప్రసాదాలు తీసుకోండి, తీర్థాలు స్వీకరించండి, అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందండి, అఖిల ఈశ్వర్యులై తరించండి అన్నట్టుగా ప్రతి వారికి కూడా ఆశీర్వాదం చేస్తూ తెలియజేస్తున్నాం. శుభం భూయాత్. నంద్యాల పట్టణంలో ఉన్న చిన్న ఆసుపత్రి పరిస్థితి దారుణంగా ఉంది. పేరుకు మాత్రమే ఆసుపత్రి, అక్కడ వైద్యులు ఉండరు. కాంపౌండర్, 2 సిబ్బంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఎంతమంది రాజకీయ నాయకులకు జన్మనిచ్చిన హాస్పిటల్ నేడు డాక్టర్ లేక విలవిలపోతుంది. నడిగుడ్డలో హాస్పిటల్ ఉండటంతో అక్కడున్న ప్రజలు ప్రతిరోజు వైద్య పరీక్షలు చేయించుకునేవారు. అయితే ఇప్పుడు అక్కడ సరైన వైద్య సేవలు లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గరికి వెళ్లాలంటే 100 రూపాయలు ఖర్చు అవుతుంది. అదేవిధంగా ఎన్నిసార్లు అధికారులకు నాయకులకు ఫిర్యాదులు చేసినా ఎటువంటి స్పందన లేదు. అదేవిధంగా చిన్న ఆసుపత్రిపై కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు నోరు మొత్తుకొని చిన్న ఆసుపత్రిలో వైద్యుని ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు చెప్పినా కమిషనర్ మాత్రం ఏమాత్రం చెల్లడం లేదు. పేరుకు మాత్రమే చిన్న ఆసుపత్రి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్యుని ఏర్పాటు చేయాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ అవసరం ఉంది. ఇక్కడ నుంచి మనం పెద్ద ఆసుపత్రికి పోవాలంటే రావాలంటే కష్టమైపోతుంది. ఆటోలు డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. ఇక్కడ డాక్టర్ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది.
ప్రతి మాటకు మేము పెద్ద ఆసుపత్రికి పోవాలంటే పోలేకపోతున్నాము. డాక్టర్ వస్తే బాగుంటుంది సార్ ఇక్కడ చూసుకొని, ప్రతి విషయానికి మాకు మేలు జరుగుతుంది, అందరికీ బాగుంటుంది. ఆసుపత్రి మధ్యలో ఉంది, టౌన్లో మధ్యలో ఉంది కాబట్టి పేషెంట్లు ఎక్కువ వస్తుంటారు. వచ్చి అలవాటు ఎక్కువ వద్ద అట్లా పాత వాళ్ళు వస్తారు. వాళ్ళు డాక్టర్ ఉన్నప్పటి నుంచి వచ్చి అలవాటు వాళ్ళు ఇన్నే వస్తుంటారు. డాక్టర్ ఏర్పరిస్తే మందులు వస్తాయి, డాక్టర్ ఉంటే మందులు వస్తాయి, స్టాఫ్ వస్తారు, అంతా వస్తారు. మెయిన్ డాక్టర్ వస్తే అన్నీ వస్తాయి. డాక్టర్ లేని స్టాఫ్ ఇయ్యరు, మందులు ఇయ్యరు, ఏమి ఇవ్వరు. మందులు కాబట్టి వస్తే బాగుంటారు డాక్టర్. చెప్పాను ఆ చిన్న ఆసుపత్రి పరిస్థితి, డాక్టర్ లేరు, బీదాయగలు ఉంది, ఏం పట్టించుకోవడం మాకు అర్థమే కాదు. నేను ఆల్రెడీ చెప్పడం, మా గవర్నమెంట్ కమిషనర్ కానీ మీరైనా చెప్పండి. ఆల్రెడీ దానికి మనం అమౌంట్ గానీ తెప్పించడం జరుగుతుందండి. పెద్ద ఆసుపత్రి కానీ చాలా ఇబ్బంది అవుతుంది. అమౌంట్ మాట్లాడండి, చెప్తాను దానికి సంబంధించి. అక్కడ డాక్టరు లేక కొన్ని సంవత్సరాల నుంచి లేరండి. అవసరం లేదు సార్. దీన్ని మంత్రి గారు గమనించడం జరిగింది. గ్రీన్ కో వాళ్ళు 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారండి. వెరీ సూన్ వర్క్ స్టార్ట్ కాబోతుంది. వర్క్ కంప్లీట్ అయ్యిందంటే ఫుల్ స్కేల్ లో మళ్ళీ హాస్పిటల్ వర్క్ ఫంక్షన్ వస్తాయి. తీసేసిన తర్వాత అంటే టెంపరీగా ఎక్కడికి ముందరికి రినోవేషన్. అవును, కానీ దాన్ని రిపేర్ చేయించాలని అక్కడ కూర్చోలేరు. పేషెంట్స్ వచ్చినప్పుడు మనం ఎక్కడికి వర్క్ స్టార్ట్ అయ్యని చెప్తాం. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? వెరీ సూన్ అండి. రేపు నాకు దీని డీటెయిల్స్ 2 days లో ఎప్పుడు వస్తుంది ఏంటని, ఎందుకంటే గత కౌన్సిల్ లో గానీ అడగడం జరిగింది. అక్కడున్న కాంపౌండర్స్ వాళ్ళు గానీ ఓల్డ్ పర్సన్స్ ఉన్నారు, ఒకరు మాకు కావాలి అని చెప్పడం జరిగింది. నేను గానీ మీకు గత నెలలో గానీ ఒక అబ్బాయిని పంపించేసేయండి. లేదండి మీరు అంటున్నారు, కాకపోతే ఎంతో మంది అక్కడికి వస్తున్నారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఐమీబీ రైటర్ రాను. ఈ నంద్యాల పురపాలక సంఘంలో 2 హాస్పిటల్స్ ఉన్నాయి, 3 హాస్పిటల్స్ ఉన్నాయి. ఒకటి పెద్ద ఆసుపత్రి, చిన్న ఆసుపత్రి, మిషన్ ఆసుపత్రి, 3 ఉన్నాయి. 3 పెద్ద ఆసుపత్రి ఎదుగుతా ఉంది. చిన్న ఆసుపత్రి మన కంట్రోల్ ఉన్నది కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ చాలా వచ్చాయి కాబట్టి దీన్ని పట్టించుకోలేదు. అయితే దీన్ని మంత్రి గారు గమనించారు, 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించారు, జరుగుతుంది వర్క్. దీన్ని గమనిద్దాం, వెరీ సూన్ స్టార్ట్ అయిపోతుంది. నంద్యాల శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి చీరలు భక్తులకు తక్కువ ధరకే కౌంటర్ ఏర్పాటు చేసిన ఆలయ అధ్యక్షులు చెన్న శ్రీను. ఈ సందర్భంగా నంద్యాల శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారికి ప్రతిరోజు అభిషేకాలు, పూజలు నిర్వహించడం జరుగుతుంది. అయితే అమ్మవారి చీరలు భక్తులకు ఇవ్వాలనే సంకల్పంతో దేవాలయం వద్ద 2 రోజుల పాటు కౌంటర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు చెన్న శ్రీను మాట్లాడుతూ చౌడేశ్వరి దేవి అమ్మవారి చీరలు భక్తులకు ఇవ్వాలనే సంకల్పంతో ఖరీదైన పట్టు చీరలు తక్కువ ధరకు ఇవ్వడం జరుగుతుందని, అమ్మవారి చీరలు ఇంట్లో ఉంటే ఎంతో మంచి జరుగుతుందని ఇవ్వడం జరుగుతుందని, ఎటువంటి ఆదాయం చూడకుండా భక్తులకు అందించడానికి సంకల్పంతో ఏర్పాటు చేయడం జరిగిందని, అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. ఓం శ్రీ చౌడేశ్వరి దేవి నమో నమః. ఈరోజు 31వ తారీఖు, రేపు 1వ తారీఖు 2 రోజులు శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి భక్తులకు తెలియజేయడం ఏమనగా, అమ్మవారి చీరలు ఆఫ్ రేట్లో ఇవ్వడం జరుగుతున్నది. ఈ చీరలు ప్రతి ఒక్కరూ తీసుకొని ఇంట్లో పెట్టుకునే కానీ వాళ్ళకు చాలా మంచి జరుగుతుందని, ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ వాళ్ళకు ఉంటాయని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు రేపు మాత్రం ఆఫ్ రేటుకు చీరలు అమ్మబడుచున్నాము. అమ్మవారి చీరలు ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇక్కడ చౌడేశ్వరమ్మ గుడి దగ్గర అండి చీరలు ఎక్కడైనా యానం ఎక్కువ వేసి అమ్ముతుంటారు, కానీ ఇక్కడ చాలా తక్కువకు ఉన్నాయి. ఇక్కడ ఉన్న రేట్లలో హాఫ్ అమౌంట్ అంట. చీరలు కూడా చాలా బాగున్నాయి. అదృష్టం ఉన్న వాళ్ళైతే కొనగలుగుతారు అనుకుంటున్నాను. మీకు ఎవరికన్నా అవకాశం ఉంటే కదా రండి. ఈరోజు రేపు ఉంటుందంట, రండి. చాలా బాగున్నాయి చీరలు, కలర్లు బాగున్నాయి. ముఖ్యంగా అమ్మవారికి కట్టిన చీరలు కాబట్టి మీరు తీసుకోవడం మంచి. ఇంటికి మహాలక్ష్మి వస్తుంది, మన ఇంటికి మహాలక్ష్మి. అమ్మవారి చీరలు తీసుకుంటే ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము కూడా అలాగే నమ్మి తీసుకుంటున్నాము. మీరు కూడా వచ్చి తీసుకోండి, అంత బాగా జరుగుతుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరణ్, అదనపు ఎస్పీ యుగేందర్ బాబు ఆదేశాల మేరకు, ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్ సూచనల మేరకు సిరివేళ్ల సర్కిల్ సిఐ రాము ఆధ్వర్యంలో గంజాయి అక్రమ రవాణాపై సిరివేళ్ల పోలీసులు విజయవంతమైన దాడి నిర్వహించారని
డీఎస్పీ ప్రమోద్ మీడియా సమావేశంలో తెలిపారు. డీఎస్పీ ప్రమోద్ వెల్లడించిన వివరాల మేరకు సిరివేల పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎస్ఐ జయప్పకు అందిన ముందస్తు సమాచారం మేరకు సిరివేల మండలం బోయిలకుంట్ల గ్రామానికి చెందిన జింకల మద్దిలేటి వద్దకు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కోడూరు శ్రీనివాస్ గంజాయి తీసుకువస్తాడని సమాచారం లభించిందని, ఈ సమాచారం ఆధారంగా పోలీసులు శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో బోయిలకుంట్ల గ్రామ సమీపంలోని కాశిరెడ్డి నాయన ఆశ్రమం వద్ద నిఘా పెట్టారన్నారు. అక్కడ గంజాయి ప్యాకింగ్ చేసి రవాణాకు సిద్ధంగా ఉన్న 5 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని జింకల మద్దిలేటి వద్ద 2 కిలోలు, కోడూరు శ్రీనివాస్ వద్ద 1 కిలో, దండబోయిన గురుస్వామి వద్ద 1 కిలో, షేక్ అబ్దుల్ నబీ వద్ద 1 కిలో, మొఘల్ గఫార్ బేగ్ వద్ద 1 కిలో మొత్తం 6 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని సాయంత్రం 6:30 నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ ప్రమోద్ తెలిపారు. ప్రధాన నిందితుడు జింకల మద్దిలేటిపై ఇప్పటికే కృష్ణా జిల్లా అవనిగడ్డ పోలీస్ స్టేషన్, ఢిల్లీ నంద్యాల జిల్లా మహానంది పోలీస్ స్టేషన్, నంద్యాల తాలూకా యూపీఎస్లలో కలిపి మొత్తం 4 గంజాయి కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ చరణ్ గారి ఆదేశాల మేరకు, అలాగే అడిషనల్ ఎస్పీ యుగేందర్ బాబు గారి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణలో భాగంగా అందరి రౌడీ షీటర్లు, సస్పెక్టుల పైన నిఘా పెట్టడం జరుగుతుంది. అలా నిఘా పెట్టగా సిరివెల లిమిట్స్లోని బోయిలకుంట్లలో ఒక రౌడీ షీటర్ జింకల మద్దిలేటి అనే పర్సన్ పైన మనం నిఘా పెట్టినప్పుడు ఇతను గాంజా బిజినెస్ చేస్తున్నట్టు, ఇతనికి ఒక సామర్లకోట నుంచి ఒక వ్యక్తి వచ్చి గాంజా అమ్ముతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది నిన్న ఈవినింగ్. ఎస్ఐ జయప్ప కరెంట్లీ సిరివెల్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్కి ఇన్ఛార్జిగా ఉన్నారు. సో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన మేరకు వెంటనే ఆ కన్సర్న్ లొకేషన్కి వెళ్ళడం జరిగింది, కాశీనారాయణ రెడ్డి ఆశ్రమం దగ్గరికి ఈవినింగ్ 4 o'clock. అక్కడ ఈ జింకల మద్దిలేటి మరికొంతమంది అక్కడ గాంజా తీసుకుంటూ ఉండగా చూసి వెంటనే అక్కడ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. తర్వాత అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయడం కూడా జరిగింది. ఇంట్రాగేషన్లో మాకు తెలిసిన నిజాలు ఏమంటే, ఇందులోని A1 జింకల మద్దిలేటి అనే వ్యక్తి ఇంతకుముందు ఒరిస్సాకి వలస వెళ్ళటం జరిగింది అక్కడ పనులకి అని చెప్పేసి. అక్కడ ఇతను కొద్దిగా కాంటాక్ట్స్ డెవలప్ చేసుకున్నాడు ఈ గాంజా రిలేటెడ్గా. అలాగే ఈ కేసులో ఉన్న A2 కొండూరు శ్రీనివాస్, ఇతను సామర్లకోట వ్యక్తి. ఇతను కూడా గాంజా బేసికల్లీ ఆ ఒరిస్సా నుంచి తెచ్చుకుంటాడు. ఆ ఒరిస్సాలోనే A1 A2కి ఇద్దరికి పరిచయం ఏర్పడింది. తర్వాత లాస్ట్ 1 year నుంచి ఇతను ఈ A1 జింకల మద్దిలేటి నంద్యాలలో ఉండటం జరుగుతుంది. ఇతనికి గాంజా బేసికల్లీ A2 కొండూరు శ్రీనివాస్ అనే వ్యక్తి సామర్లకోట నుంచి, అంటే హీ విల్ టేక్ ఫ్రమ్ ఒరిస్సా, తర్వాత ఆ సామర్లకోట దగ్గర నుంచి మన దగ్గరికి నంద్యాలకు వచ్చి ఈ A1 జింకల మద్దిలేటికి ఇవ్వడం జరుగుతుంది. ఇతను ఇంకొంతమందికి, వాళ్ళకి తెలిసిన వ్యక్తులకి ఇంకొంతమందికి అమ్మటం జరుగుతుంది. లో ముద్దాయిలు వచ్చేసి టోటల్ 5 people. ఇందాక చెప్పినట్టుగా A1 జింకల మద్దిలేటి ఈజ్ ఫ్రమ్ బోయిలకుంట్ల, A2 కొండూరు శ్రీనివాస్, ఇతను సామర్లకోట నుంచి A1కి ఇచ్చే వ్యక్తి గాంజా, అండ్ A3 గురుస్వామి బోయిలకుంట్లకు సంబంధించిన వ్యక్తి, A4 షేక్ అబ్దుల్ నబీ మాధవపురం చెందిన వ్యక్తి, A5 గఫార్ బేగ్ పెద్ద కందుకూరులో ఉండే ఆలగడ్డకి సంబంధించిన పెద్ద కందుకూరు విలేజ్లోని వ్యక్తి ఇతను. వీళ్ళందరూ కూడా అక్కడ గాంజా తీసుకుంటగా పట్టుకుని వీళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళని మనము రిమాండ్ కూడా పెట్టడం జరుగుతుంది. అయితే ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ వెరిఫై చేసినప్పుడు A1 పైన ఇంతకుముందు దాదాపుగా ఒక 4 cases దాకా ఉన్నాయి. ఒకటి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ పిఎస్లో, ఢిల్లీలో, అలాగే నంద్యాలలో ఉన్న మహానంది పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మరియు నంద్యాల తాలూకా లిమిట్స్లో ఇతని పైన ఆల్రెడీ గాంజా కేసెస్ కూడా నమోదు చేయడం జరిగింది. సో ప్రజలందరికీ పోలీసు వారి విజ్ఞప్తి, ఎవరైనా సరే ఈ గాంజాకి సంబంధించిన వాటిల్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము అండ్ మిమ్మల్ని జైలు పంపించడం జరుగుతుంది. అలాగే ఏదన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్కి కానీ ఎవరైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తే వాళ్ళపైన అయితే చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. ఆల్ రౌడీ షీట్స్ అండ్ సస్పెక్ట్స్ మీద నిఘా పెట్టడం జరుగుతుంది. ఎవరైనా అసాంఘిక కార్యకలాపానికి కనుక ఏమన్నా ఇష్యూ చేస్తే ఖచ్చితంగా మీపైన యాక్షన్ తీసుకుంటాం.
నంద్యాల ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజావేదిక సమావేశాన్ని నిర్వహించినట్లు మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. నంద్యాల స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా పలు సమస్యలపై మంత్రి ఎన్ఎండి ఫరూక్ వినతులను స్వీకరిస్తూ అక్కడికక్కడే పరిష్కార మార్గం చేస్తూ అధికారులకు ఫోన్ చేసి వెంటనే సమస్యలను పరిష్కారం చేయాలని తెలపడం జరుగుతుంది. అయితే అర్జీదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సమస్య ఉండదని తెలిపిన వెంటనే పరిష్కార మార్గం చేస్తున్నారని మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయ్యాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క మండలాల్లో రోడ్లు లేక అవస్థలు పడుతుంటే వెంటనే సీసీ రోడ్లు అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా సమస్యలతో వచ్చిన వారికి వెంటనే పరిష్కార మార్గం చేస్తున్నామని ఆ ఘనత సీఎంకు చెందుతుందని తెలిపారు. ఆలగడ్డ పట్టణంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పార్వేట ఉత్సవాలలో భాగంగా 2వ రోజు స్వామివారి పల్లకి భక్తుల పూజల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి పల్లకి పట్టణంలోని అమ్మవారి శాల వీధి, కుద్బా వీధి, బొరుగులపట్టి వీధి తదితర ప్రధాన వీధుల గుండా శోభయాత్రగా సాగింది. పల్లకి ఊరేగింపు సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలగడ్డ పట్టణ పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. శ్రీశైలంలో ప్రహరీ గోడను పగలగొట్టారు అన్న తప్పుడు సమాచారంతో ఎంతోమంది భక్తుల మనోభావాలతో పాటు ఆందోళనకు గురయ్యారని, అయితే సమన్వయ లోపం అర్థం చేసుకోలేని ఒక అధికారి తొందరపాటు నిర్ణయంతో ఒక చిన్న పొరపాటు జరిగిందని, అయితే వెంటనే శ్రీశైలం ధర్మకర్తల మండలి తేరుకొని ఆ అధికారికి అర్థమయ్యేలా చెప్పారని శ్రీశైలం ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో సామాన్య భక్తులకు కూడా దేవస్థాన విశేష సేవలు అందించాలన్న ఉద్దేశంతో గిరిజన చెంచు ప్రజలకు
దర్పదర్శనం అవకాశాన్ని కూడా కల్పించామని, అలాగే ఆలయ పరిసరాలు, ఆలయ ప్రవేశాలలో సామాన్య భక్తులకు అన్ని రకాలైనటువంటి అవకాశాలు కల్పించామన్నారు. రద్దీ సమయంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆన్లైన్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చామని, అలాంటి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా శ్రీశైలం ఆలయ ధర్మకర్తల మండలం ఎప్పుడు వ్యవహరించదని తెలిపారు. ప్రతిపక్షాల వారు కూటమి ప్రభుత్వంపై ఎప్పుడు బురద చల్లాలన్న ప్రయత్నంలో భాగంగానే అపోహలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే ప్రహరీ గోడ పడగొట్టారో అన్న చోటునే తానని తిరిగి నిర్మించడం జరిగిందని, కావున భక్తులు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దని మీడియా ముఖంగా కోరారు. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. శ్రీశైల దేవస్థానం పరిధిలో నిన్న 29/1/2026 జరిగిన కరువేన అన్నదాన సత్రం ప్రహరీ కూల్చివేత సంఘటన కేవలం సమాచార వినిమయ లోపం మాత్రమే జరిగింది. దీంట్లో ఎలాంటి దురుద్దేశాలు లేవు. ఇందులో దేవస్థానంకు కానీ ధర్మకర్తల మండలికి కానీ ఎటువంటి దురుద్దేశం లేదు. ఈ విషయాన్ని సామాజిక కోణంలో కానీ రాజకీయ కోణంలో కూడా చూడకూడదని ధర్మకర్తల మండలి పక్షాన మరియు దేవస్థానం పక్షాన చైర్మన్గా నేను తెలియజేస్తున్నాను. రాష్ట్ర దేవాదాయ శాఖ 1961 సంవత్సరంలో కరువేన సత్రానికి స్థలం కేటాయించే విధంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 1970 సంవత్సరంలో దేవస్థానం సుమారు 43 సెంట్లు స్థలాన్ని వారికి అప్పగించడం జరిగింది. చాలా ఏళ్ల కిందటే సదరు సత్రం వారు అదనపు స్థలాన్ని కూడా కలుపుకొని భవనాన్ని నిర్మించడం జరిగింది. తదుపరి ఇటీవల సదరు సత్రం వారు ఆధీనంలో ఉన్న స్థలంలో దేవస్థానం రహదారి విస్తరణ మరియు శాల మండపాల నిర్మాణం మొదలైన అవసరాలకు 20 సెంట్ల స్థలమును మినహాయించి మిగిలిన మొత్తం 78 సెంట్ల స్థలం విషయమై కరువేన సత్రం వారి అభ్యర్థన మేరకు తగు నిర్ణయం కొరకు దేవాదాయ శాఖ వారికి నివేదిక పంపడం జరిగింది. కాగా రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మరియు ఉగాది మహోత్సవాలు దృష్టిలో ఉంచుకొని ప్రధాన రహదారి పక్కన ఉన్న కరువేన సత్రం వారి ఆధీనంలో ఉన్న 20 సెంట్ల స్థలాన్ని కేవలం భక్తుల సౌకర్యార్థం వినియోగించాలని దేవస్థానం ప్రాథమికంగా ఆలోచించడం జరిగింది. మహాశివరాత్రి మరియు ఉగాది మహోత్సవాలు లక్షలాది భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని సదురు ఆలోచన చేయడం జరిగింది. కాగా సమాచార వినిమయ లోపం మరియు సమన్వయ లోపం కారణంగా దేవస్థానానిలో ఉన్న రెవెన్యూ విభాగ ఉన్నతాధికారి ఒకరు సత్ర ప్రహరీని నిన్న కొంచెం తొలగించడం చేయడానికి ప్రయత్నం చేసిన వెంటనే మా దృష్టికి వచ్చిన వెంటనే దాన్ని నిలిపివేయడం జరిగింది. కరువేన సత్రం వారికి అదనపు స్థలం కేటాయింపు విషయమై దేవాదాయ శాఖ వారి నుంచి వచ్చే ఆదేశాలను అనుసరించి దేవస్థానం తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కావున ఈ విషయమై ఎవరు కూడా ఆందోళన చెందరాదని, ఎటువంటి అపోహలు తావు ఇవ్వకూడదని ప్రసాద మాధ్యమాల ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఇది దేవస్థానం ఎంతో పవిత్రమైనది. రాజకీయాలకు తావు లేకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చక్కగా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎప్పుడు కూడా ఎవరూ చేయలేని విధంగా స్థానిక చెంచు గిరిజనులకు మేము ఉచిత స్పర్శ దర్శనం కల్పించడంలో గాని, భక్తులకు ఉచిత లడ్లు ఇవ్వడంలో గాని, టెక్నాలజీ ఆన్లైన్ సిస్టమ్ మెరుగుపరచడంలో గాని, స్థానికంగా పరిశుభ్రత విషయంలో గాని, స్వామివారి కైంకరాల విషయంలో గాని అన్నిటిలో తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తూ శ్రీశైల దేవస్థానం ఈ ధర్మకర్తల మండలి బాధ్యత తీసుకున్న తర్వాత చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారని మంచి పేరు వస్తున్న సమయంలో ఇలాంటి చిన్న చిన్న విషయాలపైన రాజకీయ నాయకులు ప్రతిపక్ష పార్టీ మాట్లాడడం చాలా దుర్మార్గమైన విషయం. అలా నేను మాట్లాడదలుచుకుంటే మీరు గత 5 సంవత్సరాల పరిపాలనలో మీరే ఈ దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ గా వైసీపీ ప్రభుత్వం ఉంది. ఆనాడు మీరు బోర్డులో తీర్మానం చేసి 35 సెంట్లు స్థలం దేవస్థానం తీసుకోవాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. మీరు గతంలో తీర్మానం చేసి ఈ రోజు ఇటువంటి మాటలు మాట్లాడడం ఎటువంటిది? ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కినట్టుగా ఇలాంటి మాటలు మాట్లాడడం మంచిది కాదు.
భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇలాంటి వ్యవహారం చేయకూడదు. మేము దేవస్థానం కానీ, మా అధికారులు కానీ, మా ధర్మకర్తల మండలి కానీ ఏ ఒక్కరికి కూడా మేము వ్యతిరేకం కాదు. కాబట్టి మీరు ఇటువంటి అన్నీ కూడా పక్కన పెట్టి ఇక్కడ వాస్తవాలు వచ్చి చూడండి. మేము జరిగిన వెంటనే సంఘటనా స్థలంలోకి వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ ఒక 4-5 అడుగుల గోడ ప్రహరీ మాత్రమే దెబ్బతిన్నది. తిరిగి అక్కడంతా క్లీన్ చేయించి వాళ్ళని కట్టుకోమని కూడా చెప్పడం జరిగింది. తదుపరి కమిషనర్ గారు ఏ ఉత్తర్వులు ఇస్తారో దాని ప్రకారంగానే మేము ముందుకు వెళ్తాం. మరొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేయడం ఏంటంటే, ఎవరు కూడా ఈ సోషల్ మీడియాలో వచ్చేది చూసి ఆందోళన చెందకుండా ఎటువంటి అపోహలకు తావు ఇవ్వకూడదని మరొకసారి తెలియజేస్తున్నాను. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. నంద్యాల గుడిపాటి గడ్డ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే తిరుమల లడ్డూలో జంతువులతో తయారైన నెయ్యి కల్తీ జరగలేదని సిట్ అధికారులు తేల్చారని ప్రత్యేక పూజలు చేశారు. కూటమి నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని టెంకాయలు కొట్టి వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్నారు. వైసీపీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గోపాల్ ఎన్నికరండి అయిపోయిన తర్వాత అయిపోయింది సార్ సార్ ఫ్రీ అవుతారు ఇంకా అయిపోతే అందుకనే అయిపోయింది. నా శ్రీధరన్న నా సెల్లులో ఎన్నిక పెట్టినా ఎంత ముందు నా పూర్తి ఎన్నిక రాడన్నా ఆమె గ్రూప్ ఫోటో ఎన్నికరా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాలలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు. రోడ్డు ప్రమాదంలో నా తల్లి అంటూ జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ ఘనియా భావోద్వేగానికి లోనయ్యారు. నందమూరి నగర్లో నా స్థలాన్ని కబ్జా చేయడానికి వైసీపీ నాయకులు బెదిరింపులకు గురి. సార్ మీరే మమ్మల్ని ఆదుకోవాలి, మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఫిర్యాదు. నంద్యాల శ్రీ జంబుల పరమేశ్వరి బోనాల పండుగ మహోత్సవం. భక్తి శ్రద్ధలతో చండీ హోమం. నంద్యాల పేరుకు మాత్రమే చిన్న ఆసుపత్రి, డాక్టర్ను ఏర్పాటు చేయండి. చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు, నాయకులు. చిన్న ఆసుపత్రిపై ప్రత్యేక కథనం. నంద్యాల శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి చీరలు భక్తులకు తక్కువ ధరకే కౌంటర్ ఏర్పాటు చేసిన ఆలయ అధ్యక్షులు షెన్నా శ్రీను. నంద్యాల ఆలగడ్డ సిరివేడలో గంజాయి అక్రమ రవాణా, పోలీసులు గుర్తురట్టు. నంద్యాల ప్రజా పరిష్కార వేదికలో వినతులను స్వీకరిస్తూ సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం చేస్తున్న మంత్రి ఎన్ఎండి ఫరూక్.
ఆలగడ్డలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పార్వేట ఉత్సవం. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు. సోషల్ మీడియాలో వచ్చే వార్తల్లో పట్ల భక్తులు ఆందోళన చెందవద్దు. శ్రీశైలం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వెల్లడి. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు లేదని తేల్చిన సీల్. చంద్రబాబు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం.